అక్షంతలు తీసుకుని 5 మార్లుగా గణపతి స్వామి దగ్గర వడ్డించండి. లక్ష్మీనారాయణాభ్య నమః, వాణీ హిరణ్యగర్భాభ్య నమః, శచీపురంధరాభ్య నమః, సౌందర్యభస్కరాభ్య నమః, మాతాపితృభ్యో నమః. 5 మార్లుగా అక్షంతలు వడ్డించిన తదుపరి మీకు జన్మనిచ్చినటువంటి తల్లి తండ్రి, మీ గురుదేవులు, మీ ఇష్ట దేవతలని, మీ తల్లి తండ్రుల్ని అందరినీ కూడా ఒకసారి మనసులో స్మరణ చేసుకోండి. మాతాపితృభ్యో నమః, అర్థయే నమః, సర్వేభ్యో దేవేభ్యో మహాజనేభ్యో నమః. అపవిత్రాః పవిత్రో వాసనామస్తకరోక స్ప్రేట్ పుండరీకాక్షమాయబ్బందరతి ఆచమ్య హస్తం ప్రక్షాళ్య. అక్షంతలు అక్కడ వడ్డించిన తదుపరి మీ దగ్గర నీటి పాత్రలు ఉంటాయి. 2 నీటి పాత్రలు ఉంటాయి. ఒక నీటి పాత్రలో నీరు ఆచమనం చేయాలి. తలపై నీళ్లు చల్లుకోవాలి. ఆడవారు మగవారి చేతిలో నీళ్లు వేయండి, మగవారు ముందుగా కింద వదిలేయండి. తర్వాత 3 మార్ల నీళ్లు త్రాగండి. 4వ మారు నీరు మరలా కింద వదలండి. అమ్మా, అయ్యగారు ఏ విధంగా అయితే చెప్తున్నారో ఆ విధంగా కొంచెం మనస్సంతా కూడా అయ్యగారు చెప్పే దాని మీద వ్రతం మీద పెట్టి ఈ యొక్క మన సద్గురాసనం దగ్గర వ్రతాల్లో పూర్తిగా మనస్ఫూర్తిగా చేయండి. అనుభవంతో చెప్పేది ఏంటంటే, గత 22 సంవత్సరాల నుంచి ఎవరైతే సేవ చేస్తున్నారో, ఎవరైతే నిస్వార్థంగా సద్గురుమూర్తి యొక్క దివ్యాశీస్సులతో సద్గురు వీరభద్ర గురు గారి యొక్క ప్రవచనాలు విని వారి యొక్క భావనలు ఎవరైతే ముందుకెళ్తున్నారో వారందరికీ కూడా చాలా ఉన్నత ఏ స్థితిలో నుంచి మీరు జాయిన్ అయ్యారో సత్సంగంలో అంతకి 100 రెట్లుగా మీరు ముందుకు పోతున్నారని భగవంతుడు సాక్షిగా మీకు తెలియజేస్తున్నా. ఈ రోజు మీరు డేట్ వేసుకోండి. ఇక్కడ నుంచి ఇప్పుడు మీరు ఈ రమాసహిత సత్యనారాయణ స్వామి వారి యొక్క వ్రతం సద్గురాశ్రమంలో వీరభద్ర గురువు గారి యొక్క దివ్య సంకల్పంతో జరుగుతున్నటువంటి ఈ యొక్క సత్యనారాయణ స్వామి వ్రతంలో మీరు పాల్గొన్నామయ్యా. ఇక్కడి నుంచి మనం ఉన్నటువంటి స్థితి నుంచి ముందు స్థితికి వెళ్తారు. ఎవరు అంటే సద్గురుమూర్తి యొక్క వారి భావంలో ఉన్నటువంటి వారు. బాగా గుర్తు పెట్టుకోండి, మీరు చేసేటువంటి ఏ సంకల్పం అయితే ఉంటుందో, ఏ పని అయితే ఉంటుందో మీ నీడతో పాటు అది కూడా వస్తుంది. గుర్తు పెట్టుకోండి, మీ నీడతో ఏ విధంగా అయితే వస్తుందో అదే మీ మంచి పని ఎప్పుడు కూడా ముందుకు వెళ్తుంది. సత్సంగం అంటే సత్ప్రవర్తనతో కూడినటువంటి సద్వాగ్యంతో కూడినటువంటి గురువు దేవుడికి ఇష్టమైనది. కాబట్టి గురువు ఇప్పుడు అయ్యగారు చెప్పినట్టుగా తల్లి తండ్రి గురువు దైవం ఉన్నారు. ఆ విధంగా అయ్యగారు చెప్పిన విధంగా వచ్చే కంకణాలు కూడా మీరు కట్టుకుని అయ్యగారు చెప్పిన విధంగా కంకణాలు గౌరీదేవి పక్కన పెట్టేసేయండి, పెట్టుకోండి. మగవారికి 2, ఆడవారికి 2గా ఇస్తారు. అవి 2 వరుసగా కట్టుకోవాలి. నేను చెప్తాను, ఆ విధంగా చేయండి. జైలు ఆచరణ చేశాక అక్షంతలు నాసిక ముక్కు దగ్గర వాసన చూసి మగవారు కుడి ప్రక్కగా, ఆడవారు ఎడమ ప్రక్కగా